చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా తెలుసుకునే ప్రయత్నం ఇది. కాబట్టి మనం ఇక్కడ ఏం అర్థం చేసుకుందామంటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి బ్యాంకులు తీసుకునేటువంటి డబ్బులు, అక్కడి నుంచి పొందేటువంటి అప్పులు, రిజర్వ్ బ్యాంకు బ్యాంకులకు ఇచ్చేటువంటి అప్పుల పైన వడ్డీ రేటు తగ్గిస్తున్నది అని అర్థం చేసుకుంటే మనకు చాలు. అంటే చవకగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి బ్యాంకులకు నిధులు అందుతున్నాయి. చవకగా నిధులు అందితే బ్యాంకులు ఏం చేస్తాయి? వారు ఎవరికైతే అప్పులు ఇస్తారో, బ్యాంకులు డిపాజిట్ కానీ ఇతరత్ర నిధుల సేకరణ కానీ రుణాలు అందించడానికే కదా. అట్లాగే డిపాజిట్లు సేకరిస్తున్నాయి కనుక ఆ డిపాజిట్దారులకు వడ్డీ ఇవ్వడం. ఇక్కడ నిధుల సేకరణ, ఇటు డిపాజిట్ పక్కకు పెడితే రిజర్వ్ బ్యాంక్ నుంచి వచ్చే వాటి పైన తక్కువగా వస్తుంది కనుక తక్కువ వడ్డీల పైన రుణాలు ఇచ్చినప్పుడు ఆ ఈఎంఐలు వగైరా, హౌసింగ్ రుణాలు, వీటన్నిటిపైన అనేక వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. మొత్తం పైన వడ్డీలు తగ్గుతాయి. వసూలు చేసే వడ్డీలు తగ్గించినప్పుడు డిపాజిట్లకు ఇచ్చే వడ్డీ కూడా తగ్గించాలి కదా, అది లాజిక్. కనుక ఫిక్స్డ్ డిపాజిట్ల పైన వడ్డీ తగ్గనున్నది. దీనివల్ల ఎవరికి? బ్యాంకులనే నమ్ముకొని ఇతరత్ర ఏ వ్యాపారాలు డబ్బులు వెచ్చించి చేయ వీలు లేని వారు, సీనియర్ సిటిజన్స్, తర్వాత రిటైర్ అయినటువంటి వ్యక్తులు, వారు నమ్మకంగా వేరే దగ్గర తమ డబ్బులు దాచుకొని నెల నెల వారి జీవనం గడవడానికి కావాల్సినటువంటి సొమ్ము బ్యాంకుల నుంచి వస్తున్నాయనుకునేటువంటి వారు డిపాజిట్ల పైన వడ్డీ రేట్లు పడిపోతే ఇబ్బంది వారికి జరుగుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపో రేట్ ఎందుకు తగ్గించింది అంటే, తన బ్యాంకులకు అందించేటువంటి నిధుల పైన వడ్డీ ఎందుకు తగ్గించింది? నిధులు చవకగా లభ్యమయ్యేటట్టు ఎందుకు చేసింది? నిధులు చవకగా లభ్యమైనట్లయితే బ్యాంకింగ్ సెక్టర్లో వారు ఆర్థిక వ్యవస్థలో మరింత పరపతిని పెంచి వాణిజ్య, వ్యాపార, ఉత్పత్తి రంగంలో పెట్టుబడులు పెట్టి ప్రగతి సాధించడానికి వీలవుతుంది అని. డబ్బులు అదనంగా బ్యాంకింగ్ సెక్టర్లోకి వస్తే ద్రవ్యోల్బణం పెరుగుతుంది కదా. అందుకని ఎక్కువ డబ్బులు బ్యాంకింగ్ రంగంలో ఉండకుండా ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్నట్టయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకుంటుంది. అయితే ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గమనించింది ద్రవ్యోల్బణం పడిపోతుంది అని. 6 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ద్రవ్యోల్బణం పడిపోయింది. సామాన్యులు ద్రవ్యోల్బణం అంటే ఏమర్థం చేసుకుంటారు? ధరలు పడిపోతున్నాయని. వాళ్ళు ఇచ్చేటువంటి ఇంటి అద్దె తగ్గిందా, రవాణా వ్యయం తగ్గిందా, కొనుక్కునేటువంటి బట్టలు అది తగ్గిందా, బడి ఫీజులు చెల్లించాలి అది తగ్గిందా, ఆరోగ్యం పైన మెడికల్ ఎక్స్పెండిచర్, ఆసుపత్రులకు వెళ్తే డాక్టర్కి ఇవ్వాల్సినటువంటి ఫీజులు ఇది తగ్గిందా,